హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్. సో మనం ఆదివారం 19th January రోజు మనం ఎగ్జామినేషన్ ఏదైతే ఎస్ఐ అండ్ పీసీకి కండక్ట్ చేసుకున్నామో, సో మార్నింగ్ 9 AM మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో ఆ ఎగ్జామ్లో మనం ఎస్ఐ అండ్ పీసీకి కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ప్రశ్నలు మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వీడియో ద్వారా చూద్దామండి. సో ఇప్పుడు నేను మొదటగా ఈ యొక్క వీడియో ద్వారా నేను ప్రశ్నలు ఒకటో ప్రశ్న నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీ దగ్గర క్వశ్చన్ బుక్లెట్ ఉంటే మీరు బెస్ట్ ఏంటంటే క్వశ్చన్ బుక్లెట్ని మీరు దగ్గర పెట్టుకొని ఆ యొక్క క్వశ్చన్ బుక్లెట్ని చూస్తూ ఇక్కడ క్వశ్చన్స్ని వినడానికి మీరు ప్రయత్నించండి. సో మొదటి ప్రశ్న చెప్తున్నాను. ఇఫ్ m and n are the number of rotations of hour hand and minutes hand of a clock respectively in 84 hours, then n minus m. ఒక గడియారంలో 84 గంటలలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వరుసగా m సార్లు మరియు n సార్లు పూర్తి భ్రమణం చేస్తే n మైనస్ m విలువ ఎంత అంటున్నాడండి. m మైనస్ n విలువ ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ గంటల ముళ్ళు మొదటి నెంబర్ అండి, అది ఎంగా తీసుకున్నాడు. నిమిషాల ముళ్ళు n తీసుకున్నాడు, అది రెండవ నెంబర్గా తీసుకున్నారు. అంటే మనం మొదట ఇక్కడ చూడండి, ఇక్కడ n అనేది ఇక్కడ ఏం తీసుకోవాలంటే మినిట్స్ అండ్ రొటేషన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ m అనేది ఇక్కడ అవర్ హ్యాండ్ యొక్క రొటేషన్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక మినిట్ హ్యాండ్ అనేది ఒక గంటలో ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తుందని చెప్పుకుంటామండి. అంటే ఎందుకంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే మినిట్ హ్యాండ్ ఇక్కడ 12 దగ్గర స్టార్ట్ చేసాం అనుకుందాం. సో 12 దగ్గర స్టార్ట్ చేసి మరలా 12కి రావడానికి ఒక పూర్తి భ్రమణం 1 కంప్లీట్ రెవల్యూషన్ అని చెప్తాం. అంటే ఇక్కడ మినిట్ హ్యాండ్ 1 కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి ఇట్ టేక్స్ 1 అవర్ అండి. మరి 1 అవర్లో అది మినిట్ హ్యాండ్ అనేది ఒక రొటేషన్ చేస్తుందంటే మరి 84 అవర్స్లో ఎన్ని రొటేషన్ చేస్తుందంటే సింపుల్గా మనం 84 రొటేషన్స్ చేస్తుందని తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, m అనేది అవర్ హ్యాండ్ అండి, అవర్ హ్యాండ్. సో అవర్ హ్యాండ్ అనేది ఇక్కడ 84 అవర్స్ అంటున్నాడు కాబట్టి అవర్ హ్యాండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక అవర్ హ్యాండ్కి సో కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి 12 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఇక్కడ 12 దగ్గర బయలుదేరి మరలా 12 రావాలంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ అండి. ఒక కంప్లీట్ రెవల్యూషన్కి 12 అవర్స్ పడుతుంది అంటే అది 84 అవర్స్లో 12 into 7 అండి. 12 into 7 84 అవర్స్ కాబట్టి అది 7 రొటేషన్ చేస్తుందని చెప్పుకోవాలి. అంటే 84 అవర్స్లో మనకి టోటల్గా ఎన్ని రొటేషన్ చేస్తుందంటే ఓన్లీ 7 రొటేషన్స్ మాత్రమే చేస్తుంది. ఎందుకంటే ఈచ్ 12 అవర్స్కి 1 రొటేషన్ అన్నప్పుడు మన 84 అవర్స్లో ఓన్లీ 12 7 84 కాబట్టి 7 రొటేషన్ చేస్తుంది. అంటే ఇక్కడ n వాల్యూ మినిట్ హ్యాండ్ 84 గంటల్లో 84 రొటేషన్ చేస్తుంది. అదే m వాల్యూ అవర్ హ్యాండ్ అనేది 84 గంటల్లో 7 రొటేషన్ చేస్తాయి. అది ఇక్కడ మనకి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే n మైనస్ m విలువ ఎంత అన్నాడండి. సింపుల్గా 84లో 7 సబ్ట్రాక్ట్ చేద్దాం, 77 రొటేషన్స్ అండి. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం సో థర్డ్ ఆప్షన్ అనేది 77 రొటేషన్స్ n మైనస్ mగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. After 2077, the next immediate calendar year which will be same as 2077 is 2077 సంవత్సరం లాగా యథాతథంగా ఉండే క్యాలెండర్ సంవత్సరం 2077 సంవత్సరం తర్వాత వెంటనే వచ్చే సంవత్సరం ఏది అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి అడుగుతుంది ఏంటంటే ఈక్వలెంట్ క్యాలెండర్ ఇయర్ అడుగుతున్నాడు. 2077తో సో 2077తో ఈక్వలెంట్ క్యాలెండర్ ఇయర్ ఏమి అవుతుందని చెప్పి అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి 2078, 2080, 2082, 2083 ఇచ్చాడండి. సో ఒకసారి తీసుకుంటే 77 అండి. సో ఈక్వలెంట్ క్యాలెండర్ అన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్ నెంబర్ని మనం ఇక్కడ 4తో డివిజన్ చేద్దాం. సో 4తో డివిజన్ చేసినప్పుడు సో 4 అనేది ఇక్కడ సో 7లో 1 టైం అండి. సో 4 1 జా 4 వస్తుంది. ఇంకా 37 కాబట్టి 4 9 అంటే 19 4 జా ఎంత అంటే 76. ఇక్కడ రిమైండర్ వచ్చి ఎంత వస్తుందంటే 1 రిమైండర్ అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనకి 1 రిమైండర్ వచ్చిందో సో సింపుల్గా మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే 2077కి మనం 6 అనే నెంబర్ యాడ్ చేయాలండి. సో 2083 అవుతుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే సో లాస్ట్ 2 డిజిట్ నెంబర్ని 4తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 1 వచ్చినప్పుడు సో సేమ్ క్యాలెండర్ ఇయర్ షార్ట్ కట్ మీరు నేర్చుకోవాలి. సో రిమైండర్ 1 వచ్చినప్పుడు 6 యాడ్ చేయాలి, 2083. కనుక 2077తో సమానమైన క్యాలెండర్ సంవత్సరం 2083గా చెప్పాలి. ఆన్సర్ విల్ బి సో ఫోర్త్ ఆప్షన్ 2083 అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మీకు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రిమైండర్ 0 వచ్చింది అనుకోండి ఫాలోయింగ్ ఇయర్కి +28 యాడ్ చేయాలి సేమ్ క్యాలెండర్లో. అదే రిమైండర్ 1 వచ్చిందనుకోండి 6 అనే నెంబర్ని యాడ్ చేయాలి. అదే మనం ఇక్కడ రిమైండర్ 2 కానీ లేదా రిమైండర్ 3 కానీ వచ్చినప్పుడు ఎంత యాడ్ చేయాలంటే 11 యాడ్ చేయాలి. మరి ఈ రిమైండర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇచ్చిన సంవత్సరపు సంఖ్యలో చివరి 2 అంకెలని మనం ఇక్కడ 4తో డివిజన్ చేయాలి. సో 4తో డివిజన్ చేసినప్పుడు విల్ గెట్ ద సేమ్ నెంబర్. రమేష్ వాయిస్ వస్తుంది కదా? ఓకే రైట్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి 2077కి రిమైండర్ 1 కనుక 6 కలిపామండి. 2083 అనేది ఈక్వలెంట్ క్యాలెండర్ ఇయర్గా మనం ఇక్కడ తీసుకోవాలి. సో నెక్స్ట్ థర్డ్ చూడండి.
P alone can do a piece of work in 10 days and Q alone can do the same work in 15 days. P and Q agreed to complete the work for rupees 1,20,000. With the help of R, they finished the work in 5 days. Then the amount to be paid to R is అన్నాడు. So 1/3 of the amount to be paid to Q equal to the amount to be paid to Q, half of the amount to be paid to P, 1/3 of the amount to be paid to P అండి. ఇక్కడ ఏమంటున్నారంటే క్వశ్చన్, సో P అనే వ్యక్తి ఉన్నాడంటే ఆ యొక్క వ్యక్తి సో 10 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలడు. అదే Q అనే వ్యక్తి తీసుకున్నప్పుడు ఆ Q అనే వ్యక్తి అనేవాడు సో మనకి ఇక్కడ సో Q అనే వ్యక్తి అదే పని 15 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే P అండ్ Q కలిసి అగ్రీ టు కంప్లీట్ ద వర్క్ ఫర్ సో 1,20,000 1,20,000కి అగ్రిమెంట్ చేసుకున్నారండి. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ 5 days. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సో P అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ P అనే వ్యక్తి సో ఒక పనిని పూర్తి చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే రైట్. సో P అనే వ్యక్తికి ఒక పనిని పూర్తి చేయడానికి ఇక్కడ మనకి సో 10 days పడుతుందండి. సో P అనే వ్యక్తి ఆ పని 10 daysలో పూర్తి చేస్తాడు. Q అనే వ్యక్తి అయితే 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్, PQR ఈ ముగ్గురు కలిసి అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే సో 5 రోజుల్లో పూర్తి చేస్తారంటే అయితే అగ్రిమెంట్ ఎంత అంటే 1,20,000 రూపాయలకి ఆ యొక్క కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు. అయితే సో ఫైండ్ ద అమౌంట్ టు బి పే టు ఆర్, ఆర్కి ఎంత అమౌంట్ పే చేయాలంటున్నాడు. సో ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇండివిజువల్గా వాళ్ళ P యొక్క కెపాసిటీ, Q యొక్క కెపాసిటీ, ఆర్ యొక్క కెపాసిటీ మనం కనుక్కోవడానికి ప్రయత్నించాలండి. సో మనం ఇంట్రీ మెథడ్లో చేసానుకోండి 10, 15, 5 అండి. సో ఈ యొక్క నెంబర్స్కి మనం ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు అంటే 30 యూనిట్స్గా మనం ఇక్కడ సింపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 10కి 15కి 5కి సో ఎల్సిఎం విల్ బి 30 తీసుకుందాం. సో 10 అనేది ఇక్కడ 3 times కనుక P యొక్క కెపాసిటీ 3 units పర్ డే తీసుకోవచ్చు. సో Q కెపాసిటీ 15 2 × 30 అండి, 2 units పర్ డే తీసుకుందాం. PQR కలిసి 5 units అంటే 5 6 ముగ్గురు కలిసి 6 units. అంటే మనం ఇప్పుడు ఇండివిజువల్గా ముగ్గురు యొక్క ఇండివిజువల్ కెపాసిటీస్ మనం కనుక్కోవడానికి ప్రయత్నించాలండి. సో ఇక్కడ P యొక్క కెపాసిటీ ఎంత అంటే 3 units పర్ డే, Q యొక్క కెపాసిటీ ఎంత అంటే 2 units పర్ డే. సో PQR ముగ్గురు కలిసి 6 అన్నప్పుడు 3 + 2 5 కనుక R యొక్క కెపాసిటీ ఎంత అంటే 1 unit పర్ డే అండి. అంటే వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీస్ అనేది మనం ఇక్కడ కనుక్కోవడానికి ప్రయత్నించాం. సో వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీస్ ఏమవుతుందంటే P కెపాసిటీ 3 units పర్ డే, Q కెపాసిటీ 2 units పర్ డే, R కెపాసిటీ 1 unit పర్ డే. అది ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ టు R అంటున్నారు. సో ఒక R యొక్క కెపాసిటీ 1 అండి, టోటల్ ఎంత అంటే 6. అంటే అవుట్ ఆఫ్ 6 partsలో Rకి 1 part రావాలి కనుక సో 1/6 × 1,20,000 రూపీస్ అండి. ఓకేనా. సో కెపాసిటీస్లోనే మనం ఎప్పుడు కూడా డబ్బులను పంచుకోవాలి కనుక ఇక్కడ 6 అనేది 120లో మనకి ఇక్కడ సో సింపుల్గా చెప్పాలంటే 26 అండి. కనుక ఇది ఓవరాల్గా ఎంత కట్ అవుతుందంటే 20 times కనుక ఇక్కడ 20,000 రూపీస్ అనేది ఆర్కి వచ్చేటటువంటి అమౌంట్ అండి. ఇప్పుడు ఆర్కి వచ్చే అమౌంట్ 20,000 రూపీస్ అంటే ఇక్కడ మీరు సింపుల్గా చూడాలి ఆర్కి 20,000 రూపీస్ వచ్చిందంటే సో Qకి వచ్చి 40,000 అవుతుంది, 2 parts కాబట్టి. ఇక్కడ Pకి వచ్చేసరికి 60,000 రూపీస్ అనేది వాళ్ళకి వచ్చేటువంటి అమౌంట్ అండి. అంటే ఇక్కడ P అనే వ్యక్తికి 60,000 రూపాయలు వస్తుంది, Qకి 40,000, ఆర్కి 20,000 వస్తుంది. అది ఇచ్చిన ఆప్షన్స్లో ద అమౌంట్ టు బి పెయిడ్ టు ఆర్ అన్నాడు. ఆర్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత అంటే సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్కి ఇచ్చే అమౌంట్ 20K అంటే అది Pలో ఎంత అంటే 60K అంటే 1/3 అవుతుంది. కనుక ఇక్కడ 1/3 ఆఫ్ ద అమౌంట్ టు బి పెయిడ్ టు Q అన్నాడు. సో Qలో 1/3 అంట, 40లో 1/3 అంటే సో 20,000 అయ్యే అవకాశం లేదు. ఈక్వల్ టు ద అమౌంట్ టు బి పెయిడ్ టు Q అంట. సో Qకి ఆర్కి సమానంగా వస్తుంది అంటున్నాడు. రాంగ్ ఆన్సర్. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ టు బి పెయిడ్ టు P అండి. సో Pలో సగం అంట. సో Pలో సగం అంటే 30K అవుద్ది, 20K ఆన్సర్ కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. దెన్ ఆన్సర్ విల్ బి 4th ఆప్షన్ అండి. 1/3 ఆఫ్ ద అమౌంట్ టు బి పెయిడ్ టు P అండి. సో అంటే Pకి ఇచ్చే దాంట్లో సో ఎంత అమౌంట్ అంటే 1/3 అంటున్నాడు. ఎందుకంటే Pకి 60,000 వస్తుంది, 60,000ని by 3 చేసాం అనుకోండి 20,000 అనేది మనం ఆర్కి ఇచ్చేటువంటి అమౌంట్. ఆర్కి ఇచ్చే అమౌంట్ P ఇచ్చే అమౌంట్లో 1/3 అంటున్నాడు కాబట్టి ఆప్షన్ విల్ బి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తెలుగులో కూడా ఇది చూడండి. సో Pకి చెల్లించే మొత్తంలో 1/3వ వంతు. ఎందుకంటే ఇక్కడ మనకి సో Pకి ఎంత అమౌంట్ వస్తుందంటే 60,000 రూపాయల అమౌంట్ వస్తుంది. సో Qకి వచ్చేసరికి 40,000 రూపాయల అమౌంట్ వస్తుంది, ఆర్కి వచ్చేసరికి 20,000 రూపాయల అమౌంట్ వస్తుంది. సో వీళ్ళ అమౌంట్ని ఎలా పంచాను నేను వాళ్ళ యొక్క కెపాసిటీస్ని బట్టి మనం పంచామండి. సో P యొక్క కెపాసిటీ 3 అండి, Q యొక్క కెపాసిటీ 2, ఆర్ యొక్క కెపాసిటీ 1 అండి. అంటే టోటల్ 6 parts ఉందంటే దాంట్లో ఆర్కి వచ్చేది 1 part కాబట్టి 1/6 × 1,20,000 చేశాను. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 20,000 రూపాయలు మనం ఆర్కి ఇవ్వాల్సిన అమౌంట్. మరి 20,000 రూపాయలు ఆర్కి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది సో దీంట్లో 1/3 కాబట్టి సో ఆన్సర్ విల్ బి Pకి చెల్లించే మొత్తంలో 1/3వ వంతు అని చెప్పి ఇక్కడ సమాధానం ఇవ్వవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న.
The ratio of a principal and the total amount with r% simple interest rate on that principal after 2 years is x is to y. Then the value of r in terms of x, y అన్నాడు. ఓకే, ద రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ద టోటల్ అమౌంట్ విత్ r% సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ దట్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ వాడు ఏమంటాడంటే, సో ప్రిన్సిపల్కి మనం చెల్లించేటువంటి టోటల్ అమౌంట్కి మధ్య రేషియో ఏమంటాడంటే x is to y అంటున్నాడు. అయితే ఏ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే r%తో ఎన్ని సంవత్సరాల్లో, సో ఆఫ్టర్ 2 years అంటున్నాడు. ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు, r% సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y అన్నాడు. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనం a ఇంటూ x ఈజ్ ఈక్వల్ p ఇంటూ వైగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో ax ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే py అవుతుంది. అయితే ఇక్కడ ax అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే అమౌంట్ అంటే మన ఇక్కడ సో ప్రిన్సిపల్ సో ప్లస్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు కలిపి వచ్చేదాన్నే మనం జనరల్గా అమౌంట్ అంటాం. సో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ py అవుతుంది. సో ఇక్కడ ఆర్ వాల్యూ xy అంటే xy విలువల్లో చెప్పమంటున్నాయండి. సో ఫైండ్ ద వాల్యూ, అయితే ఆర్ విలువ x, yలో అంటున్నాడు. ఇప్పుడు x, y అంటున్నాడు కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 అవుతుంది. సో t వాల్యూ మనకి ఇక్కడ సో p ప్లస్ సో ఇక్కడ PTR/100 అండి. సో ఇంటూ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే py అవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ పీకి ఇక్కడ పీకి కట్ అవుతుందండి. సో అప్పుడు రిమైనింగ్ వాల్యూ ఎంత అవుతుంది, t వాల్యూ 2. సో t వాల్యూ సో 2 అవుతుంది. r వాల్యూ అంటే ఇక్కడ మనం సింపుల్గా 1 + 2r/100 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ x ఉంది కదా, x అటు పోతే ఏమవుద్దంటే y/x అవుద్దండి. అంటే ఓవరాల్గా 1 అటు పోతే y-1 అవుద్ది. దాని ఇక్కడ సో r ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే y/x -1. ఓకేనా, సో -1 అవుద్దండి. సో -1 సో ఇంటూ ఇక్కడ 2/100 కదా, అది తీసేస్తే ఏమవుతుందంటే 100/2 అవుతుంది. అంటే ఓవరాల్గా ఈ వాల్యూ ఏమవుతుందంటే y-x/2 ఇంటూ x 2x అవుద్దండి ఇంటూ 100. సో y-x/2x ఇంటూ 100 అంటున్నాడు. సో y-x/2x ఇంటూ 100 అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాలంటే సో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్స్ మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ 2 yearsకి సో ఆర్ విలువ x, y టర్మ్స్లో చెప్పమంటున్నాడు కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఇక్కడ ప్రిన్సిపల్కి అమౌంట్కి ఉన్న రేషియో x is to y అయితే ఆర్ వాల్యూ xyలో చెప్పమంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను అమౌంట్ అంటే ఇక్కడ నేను ఏం రాశానంటే సో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100 రాసా, ఆ విధంగా పీకి p కట్ అవుతుంది కనుక సో 1 + TR/100 అండి. ఇక్కడ t వాల్యూ 2 years కాబట్టి 2r/100 అవుతుంది. దెన్ ఆర్ వాల్యూ ఏమవుతుందంటే y-x/2x ఇంటూ 100గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. 5వ ప్రశ్న. Ajay invested rupees 18,000 at the rate of 10% compound interest per annum. Then the interest he gets after completing the duration of 3 years అన్నాడండి. సో ఆఫ్టర్ 3 years అని చెప్తూ ఉన్నాడు కనుక 18,000 మీద మనం 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటున్నాడు. దెన్ ద ఇంట్రెస్ట్ he gets after completing the duration of the 3 years అని చెప్తూ ఉన్నాడండి. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే సో ఆర్ వాల్యూ మనకి ఇక్కడ 10% పర్ యానం అంటున్నాడండి. సో 10% పర్ యానం అన్నప్పుడు ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ బి ఎంత చెప్పొచ్చు అంటే 3 yearsకి మనం ఇక్కడ సో ఇక్కడ 33.1 చెప్పొచ్చు అండి. సో 33.1% అనేది సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 3 yearsకి మనం ఇక్కడ డైరెక్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క బేసిక్స్ నేర్చుకోండి. ఆర్ వాల్యూ 10% పర్ యానం అయినప్పుడు సో 2 yearsకి అయితే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుద్ది, అదే 3 yearsకి అయితే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందో తెలుసుకోగలిగితే మీరు చాలా ఈజీగా కనుక్కోవచ్చు అండి. ఇక్కడ నాకు 100% వాల్యూ నాకు ఇక్కడ 18,000 తెలుస్తుంది. సో మరి 18,000 తెలిసినప్పుడు నాకు 33.1 కావాలి కనుక ఇక్కడ 1% వాల్యూ ఎంత అవుతుంది అంటే సో 10% 1800, 1% ఎంత అంటే 180 అండి. అప్పుడు నాకు ఇక్కడ ఎంత కావాలి 33% కావాలి. మరి 33 అంటే 33 × 180 అండి. సో చూద్దాం, ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 0 18 3 = 54. సో 18 3 = 54 5 59 అండి. అంటే ఇక్కడ 5940 రూపీస్ అనేది ఇక్కడ 33% వచ్చింది. సో 5940కి దగ్గరగా ఉన్న నెంబర్ సో ఇది ఒక్కటే ఉందండి. 5958 అనేది ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా 0.1% ఉంది. మరి 0.1% కూడా ఇక్కడ నేను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా. సో 0.1% అంటే డెఫినెట్గా 1% 180 అండ్ 0.1 అంటే ఎంత అవుద్ది 18 రూపీస్ అవుద్ది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ 33.1% అనేది 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు 5940కి 18 యాడ్ చేస్తామనుకోండి. సో 5958 అనేది సో సింపుల్గా ఆన్సర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఆర్ వాల్యూ 10% పర్ యానం అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంత అవుద్ది, 2 yearsకి ఎంత అవుద్ది, 3 yearsకి ఎంత అవుద్ది, 4 yearsకి ఎంత అవుద్ది అనేది సో మీరు షార్ట్కట్ టిప్స్ అనేవి నేర్చుకోగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా మీరు సమాధానం గుర్తించగలుగుతారు. సో మరొక ప్రశ్న చూద్దాం. 6వ ప్రశ్న. Let H be the HCF of 3 numbers 3780, 3465 and 3003.
and L be the LCM of 3465 and 3003, then L by 33H అంట. సో L by 33H వాల్యూ అంటే ఇక్కడ మనం L వాల్యూ కనుక్కోవాలి, LCM వాల్యూ. సో H వాల్యూ అంటే HF ఆఫ్ దోస్ 3 నెంబర్స్. అంటే ఇక్కడ మనకి H ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే సో SF ఆఫ్ సో 3780, 3465, 3003 అండి. నా L వాల్యూ ఎంతే సో LCM ఆఫ్ సో 3465, 3003 అంటున్నాడు. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ 3 నెంబర్స్కి SF ఏమవుతుంది, ఆ 2 నెంబర్స్కి LCM ఏమవుతుందో కనుక్కోవాలండి. సో LCM కనుక్కుందాం. సో 3465 అండ్ అదేవిధంగా 3003 అంటున్నాడు. సో దీనికి మనకి ఇక్కడ సో LCM వాల్యూ ఎంత అవడానికి అవకాశం ఉన్నదని ఒకసారి కనుక్కుందాం అండి. సో LCM వాల్యూ ఎంత అవుతుంది అంటే 3465 అండ్ 3003 అంటున్నాడు కనుక ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ 7తో కట్ చేసామనుకోండి. సో 7 4 జా 28 అండి, 7 2 జా 14, సో 7తో కట్ అవుతుంది. ఇక్కడ కూడా 7 4 జా 28, 7 3 జా 63, రైట్. సో 7తో కట్ అవుతుంది కనుక సో 7 4s are 28 అండి. సో 28 అంటే 66, 7 9s are 63 అండ్ 7 5 టైమ్స్. సో అదేవిధంగా 7 4s are 28, సో 20 అంటే 7 2 జా 14, 63, 7 9s are 63. సో 7తో కట్ అవుతుంది. సో మళ్ళీ 7తో పోయే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు కాబట్టి బెస్ట్ మనం 3తో చేద్దాం. సో 3తో చేసినప్పుడు నాకు ఇక్కడ సో 3 4లో 1 టైము, సో 19 అంటే 3 6 జా 18, 3 5 జా 15 అండి. మళ్ళీ 4లో 3 1 టైం, 3 4 జా 3 3 జా. సో ఈ విధంగా 3తో కట్ అవుతుంది. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 165 అండ్ 143 అంటున్నాడు కనుక ఇక్కడ సింపుల్గా మనం 11తో కట్ చేయొచ్చు. 11 1 టైం, 11 5 టైమ్స్ అండి. సో 11 1 టైం, 11 3 టైం. అంటే ఓవరాల్గా ఈ యొక్క LCM వాల్యూ ఎంత అవుతుంది అంటే LCM వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 7 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 15 ఇంటూ 13 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు కనుక నా SF వాల్యూ ఏమవుతుందంటే సో అక్కడ 3 నెంబర్స్కి ఓకే 3780, అదేవిధంగా ఇక్కడ 3465, సో 3003 అండి. సో ఈ 3 నెంబర్లో కామన్గా ఉన్న నెంబర్ సో 73 ఉంటుంది కనుక ఈ యొక్క నెంబర్ ఎంత అంటే SF వాల్యూ 21 అవుతుంది. అంటే ఇక్కడ మనకి LCM వాల్యూ తెలిసింది, SF వాల్యూ తెలిసిందండి. సో SF వాల్యూ మనం Hగా తీసుకుంటూ ఉన్నాం, ఇక్కడ LCM వాల్యూని Lగా తీసుకుంటూ ఉన్నాం. అయితే మనకి అడిగిన ప్రశ్న ఎంత అంటే L by 33H అంటున్నాడండి. L by 33H అంటున్నాడు కనుక ఇక్కడ L వాల్యూ అంటే LCM అండి. LCM వాల్యూ మొత్తం రాద్దాం. 7 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 15 ఇంటూ 13 అన్నాడు. సో అదేవిధంగా H వాల్యూ సో 33 ఇంటూ H అంటే SF వాల్యూ 21 అండి. ఎందుకంటే ఈ 3 నెంబర్స్కి కామన్ మల్టిపుల్ నెంబర్ ఎంత అంటే సో 21 అనేది కామన్ మల్టిపుల్ నెంబర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు కనుక సో 33 ఇంటూ 21. సో సింపుల్గా కట్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ 7 3s are 21 అండి, కట్ అవుతుంది. సో అదేవిధంగా 11 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 అనేది ఇక్కడ 5 టైమ్స్ పోతుంది కనుక ఇక్కడ 5 ఇంటూ 13 అండి. సో 5 ఇంటూ 13 అంటే ఓవరాల్గా 65 అనేది L by 33H వాల్యూగా తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం 4th ఆప్షన్ 65 అనే దాన్ని సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. If alpha comma beta are respectively acute angles between the hands of a clock at 3:30 PM and 4:30 PM, then alpha is to beta. So acute angle అంటే సో వెరీ సింపుల్ అండి. సో మన ఇక్కడ acute angle అంటున్నాడు. సో acute angle అంటే ఏంటంటే అల్పకోణం అంటే less than 90 degrees అండి. సో acute angle అంటే in between సో 0 degrees అండ్ 90 degreesకి మిడిల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 0కి 90కి మిడిల్లో ఉండే యాంగిల్ చెప్తున్నాడు. అయితే సో 3:30 PM అప్పుడు యాంగిల్ ఆల్ఫా అంట. సో 4:30 PM అప్పుడు యాంగిల్ బీటా అయితే ఆల్ఫాకి బీటాకి రైట్. ఆల్ఫా అంటే సో 3:30 PM కనుక 11/2m మైనస్ 30h అండి. సో ఇక్కడ ఫస్ట్ మనకి 3:30 PM అంటున్నాడు కనుక సో సింపుల్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 11/2 ఇంటూ m వాల్యూ 30 అండి. సో 30 ఇంటూ h వాల్యూ ఎంత అంటే 3 తీసుకోవాలి. సో ఇక్కడ 2 అనేది 15 టైమ్స్ కట్ అవుద్ది. 15 ఇంటూ 11 ఎంత అంటే 165 అవుద్ది. 33 ఎంత అంటే 90. సో 165లో 90 పోతే ఎంత అంటే 75 degrees అండి. కనుక ఆల్ఫా వాల్యూ మనకి 75 degrees అన్నది. ఎందుకంటే గడియారంలో సాయంత్రం 3 గంటల 30 నిమిషాల మరియు 4 గంటల 30 నిమిషాలు అయినప్పుడు దాని ముళ్ళుల మధ్య గల లఘు కోణాలు ఆల్ఫా బీటా అన్నాడు. సో ఆల్ఫా అంటే 3:30 అప్పుడు, మరి ఇప్పుడు బీటా అంటే 4:30 అప్పుడు అండి. సో 4:30 అప్పుడు అంటే 11/2m మైనస్ 30h అండి. సో 4:30 అన్నాడు కనుక m వాల్యూ మినిట్స్ నెంబర్ 30 తీసుకోవాలి. సో అవర్ నెంబర్ వచ్చి మనం ఇక్కడ 4 తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 అనేది 30లో 15 టైమ్స్ అండి. 15 ఇంటూ 11 ఎంత అంటే 165 తీసుకోవాలి. 34 ఎంత అంటే 120. ఓవరాల్గా ఇక్కడ 45 degrees వస్తుంది. అంటే ఆల్ఫా వాల్యూ నాకు 75 degrees వచ్చింది, బీటా వాల్యూ 45 degrees అండి. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే ఆల్ఫా ఇస్ టు బీటా అన్నాడు.
ఇది 75 degrees అండి. ఇక్కడ బీటా వాల్యూ 45 degrees. సో 15 5 సార్లు 15 3 అండి. సో ఆన్సర్ విల్ బి 5:3 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వచ్చు. 4th ఆప్షన్లో మనకి ఇవ్వబడింది. ఇది క్లాక్స్ అనే టాపిక్లో ఇచ్చినటువంటి ప్రశ్న అండి. నెక్స్ట్ వన్ 8వ ప్రశ్న. So 3% PQR can do a piece of work in 18 days, 36 days and 48 days respectively. If PQ and R together start working, after 3 days P leaves the job. So after 3 days P leaves the job and Q and R continue the job. But due to some reason Q also leaves the job after 3 days అండి. Whereas R continues till the end of the job. So ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. P and Q together can finish the job in 15 days. After the departure of P and Q, only R alone finish the job in 26 more days. So which of the following option is correct అంట. అంటే ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీటిలో ఏది కరెక్టో మనకి ఇక్కడ చెప్పమంటాడు. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంచండి. సో ఒకసారి క్వశ్చన్ తెలుగులో కూడా చదువుదాం. ఇక్కడ పీక్యూఆర్లు వరుసగా ఒక పని 18 రోజులు, 36 రోజులు మరియు 48 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే ఇక్కడ మనకి సో పి యొక్క డేస్ ఇచ్చాడండి. ఎన్ని డేస్ అంటే 18 డేస్ ఇచ్చాడు. సో క్యూ యొక్క డేస్ ఇచ్చాడు, ఆర్ యొక్క డేస్ ఇచ్చాడు. అంటే ఇక్కడ 18 డేస్, సో అదేవిధంగా 36 డేస్ అండ్ 48 డేస్. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే సో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ కనుక కెపాసిటీ ఆఫ్ పి ఎట్ క్యూ ఆర్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దామండి. సో ఇక్కడ 18కి 36కి 48కి ఎల్సిఎం ఎంత అంటే సో 48 3 టైమ్స్ అండి 144 యూనిట్స్. అంటే ఇక్కడ టోటల్ వర్క్ వచ్చి మనకి ఇక్కడ 148 యూనిట్స్ అండి. దాంట్లో పి యొక్క కెపాసిటీ ఎంత అంటే 18 8 సార్ 144 కనుక పి కెపాసిటీ 8 యూనిట్స్ పర్ డే. నా క్యూ కెపాసిటీ 36 4 144 కనుక క్యూ యొక్క కెపాసిటీ 4 యూనిట్స్ పర్ డే. ఆర్ 48 3 144 కనుక సో ఆర్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 3 యూనిట్స్ పర్ డే అండి. కనుక 8 యూనిట్స్ 4 యూనిట్స్ 3 యూనిట్స్ అంటే 12 + 3 15. అంటే 1 డేలో వాళ్ళు సో 15 యూనిట్స్ చేయగలరు. అయితే మొదట ఏమైందంటే మొదటి 3 రోజులు ముగ్గురు కలిసి వర్క్ చేశారండి. మొదటి 3 రోజులు ఏమైందంటే ముగ్గురు కలిసి వర్క్ చేశారు. ఒక 3 రోజులు అంటే 3 డేస్ కలిసి వర్క్ చేశారు. ఒక 3 డేస్ తర్వాత ఏమైందంటే సో పి అనేవాడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఓన్లీ క్యూ అండ్ ఆర్ మాత్రమే వర్క్లో సో కంటిన్యూ అయ్యారు. సో దాని తర్వాత సమ్ రీజన్స్ వల్ల క్యూ కూడా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆర్ మాత్రమే ఉన్నాడు. అయితే ఆర్ అలోన్ డిపార్చర్ తర్వాత ఎన్ని డేస్ అని చెప్పి అక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, చదువుదామండి. సో మొదట పి క్యూ అండ్ ఆర్ అండి. సో వీళ్ళు ముగ్గురు కలిసి 3 డేస్ చేశారు. 1 డే వరకు 8 4 3 12 15 కనుక సో 3 15 ఎంత అంటే సో 45 యూనిట్స్ అనేది వాళ్ళు మొదటి 3 రోజుల్లో కలిసి పని చేయగలుగుతారు. దాని తర్వాత ఎవరు వెళ్ళిపోయారు? పి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ పి అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. అప్పుడు మనకి రిమైనింగ్ డేస్లో క్యూ అండ్ ఆర్ కలిసి చేశారు. మళ్ళీ 3 డేస్ తర్వాత క్యూ వెళ్ళిపోయాడు. మరొక 3 డేస్ తర్వాత క్యూ వెళ్ళిపోయాడు. అంటే ఒక 3 డేస్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. అంటే క్యూ అండ్ ఆర్ కెపాసిటీ 4 యూనిట్స్ 3 యూనిట్స్ 4 + 3 7 అండి. సో 7 అంటే ఇక్కడ 3 డేస్ చేశారు కనుక 3 × 7 ఎంత అంటే 21 యూనిట్స్. అంటే వాళ్ళు ఇద్దరు సో మరొక 3 రోజులు కలిసి చేశారు 21. అంటే ఇక్కడ 45 + 21 ఎంత అంటే సో మనకి ఓవరాల్గా 66 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ 66 యూనిట్స్ అంటే 144లో 66 ఫినిష్ చేసామంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటుందంటే సింపుల్గా చెప్పాలి అంటే 144 అండి. 144లో 66, 14లో 6 + 8 అంటే 7. అంటే ఇక్కడ 78 యూనిట్స్ ఉంటుంది. ఈ 78 యూనిట్స్ ఎవరు చేయాలంటే ఆర్ చేయాలి. మరి ఇప్పుడు ఆర్ చేయాలి అంటే ఆర్కి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఎలోన్గా 3 సో యూనిట్స్ పర్ డే కాబట్టి సో 3 2s అండ్ 3 6 అంటే 26 డేస్ పడుతుంది. రైట్, వాడు ఇచ్చినట్టు స్టేట్మెంట్స్ ఒక్కసారి చూద్దామండి. పి మరియు క్యూలు ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు. లేదండి, ఎందుకంటే 8 + 4 12 అండి. ఇక్కడ 14 × 12 యూనిట్స్ పర్ డే చేస్తే 14 × 12 ఎంత అంటే సో 12 4 ఓకే 48 అండి. సో 12 1 అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో పి మరియు క్యూలో ఆ పని 14 రోజుల్లో పూర్తి చేయగలని అంటున్నాడు. కానీ ఇక్కడ నాకు ఎంత వచ్చింది? 12 4 48 అంటే 168 యూనిట్స్ వచ్చింది. కానీ మన దగ్గర ఉన్న పని ఓన్లీ సో 144 కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, పి మరియు క్యూలో ఆ పని వదిలి వెళ్ళిన తర్వాత ఆరు ఒక్కడే ఆ పని అదనంగా 26 రోజుల్లో పూర్తి చేయాలి. ఎస్ కరెక్ట్ అండి. 78 యూనిట్స్ని ఒక 3 యూనిట్స్ పర్ డే లెక్క 26 రోజుల్లో పూర్తి చేశారు ఇంకా. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది డెఫినెట్గా ట్రూ స్టేట్మెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అంటే ఇక్కడ 1 ఈజ్ ఫాల్స్ అండి, 2 ఈజ్ ట్రూ అండి. 1 ఈజ్ ఫాల్స్ 2 ఈజ్ ట్రూ అంటే థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే ఇక్కడ ఇంగ్లీష్ ప్రశ్న కూడా అదే అండి. సో 1 ఈజ్ ఫాల్స్ 2 ఈజ్ ట్రూ. ఎందుకంటే సో ఆర్ అలోన్ వాడు 26 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడంటే 78 యూనిట్స్ చేస్తున్నాడండి. కానీ వాడు స్టేట్మెంట్ 1 మాత్రం రాంగ్ ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 మాత్రం కరెక్ట్ ఇచ్చాడు. ఎందుకంటే పీక్యూ టుగెదర్గా 15 రోజులు అంటే టుగెదర్ కెన్ ఫినిష్ ద జాబ్ ఇన్ 15 డేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి 12 అంటే 12 × 15 అండి. సో కాబట్టి ఇది డెఫినెట్గా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. 1 ఈజ్ ఫాల్స్ అండి, 2 ఈజ్ ట్రూగా మనం ఇక్కడ సో చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనకి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్న.
2 persons A and B enter into a partnership business with investment in the ratio 1:2 అండి. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వాడు ఇచ్చింది 1:2 అని చెప్తూ ఉన్నాడు. P అండ్ Q అండి. అంటే P 1 part అమౌంట్ పెడితే Q 2 parts అమౌంట్ పెట్టాడు. అండ్ ఏ కంటిన్యూస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అండి. వైల్ బి విత్డ్రా హిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 6 months. అంటే ఇక్కడ వాళ్ళు టైం అండి. వాళ్ళ యొక్క టైం ఎంత అంటే వీడేమో 12 months వర్క్లో ఉన్నాడు, అంటే పార్ట్నర్షిప్లో ఉన్నాడు. కానీ వీడు 6 months తర్వాత వెళ్ళిపోయాడు. ఒక 6 months మాత్రమే వాడు ఉన్నాడు. అంటే ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ టైం రేషియో మల్టిప్లై చేస్తే విల్ గెట్ ద ప్రాఫిట్ రేషియో అండి. ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ అనేది 1 into 12 అవుద్ది, 2 into 6 12 అవుద్ది. అంటే 1:1 రేషియోలో వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ని వాళ్ళు షేర్ చేసుకోవాలి. 1:1 రేషియోలో ప్రాఫిట్స్ని షేర్ చేసుకోవాలి కనుక వాడు ఏమన్నాడు, కన్సిడర్ ద స్టేట్మెంట్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు బి షేర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ ఎస్ కరెక్ట్. ఏ యొక్క షేరు బి షేర్కి సమానం అంటున్నాడు. ఫస్ట్ వన్ అనేది ట్రూ అవుద్ది. ద ఇయర్ అండ్ ప్రాఫిట్ ఈజ్ 1,20,000 దెన్ ద షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ పి ఈజ్ 40,000 కాదండి. 1,20,000 అయితే ఇద్దరికి 60 వస్తుంది కనుక ఇది ఫాల్స్ స్టేట్మెంట్గా తీసుకోవాలి. ఓన్లీ 1 ఈజ్ ద ట్రూ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఫాల్స్ అండి. కాబట్టి ఇక్కడ 1:2 and 2 ఈజ్ ఫాల్స్ అంటున్నాడు. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 అనేది సరైన సమాధానంగా ఈ యొక్క ప్రశ్నకి మనం ఇక్కడ ఇవ్వవచ్చు. మరి 10వ ప్రశ్న చూద్దాం. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బిలు 1:2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన క్వశ్చన్ అండి తెలుగులో అది. ఓకే, నెక్స్ట్ వన్. బేస్డ్ ఆన్ ద 3-digit నెంబర్ 760 మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంట. జాబితా 1ని జాబితా 2తో లిస్ట్ చేయమన్నాడు. ఇక్కడ 760 నెంబర్కి సంబంధించి ఒక 3-digit నెంబర్ అండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అండ్ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అంటున్నాడు. కనుక వాటికి ముందు ఫ్యాక్టర్స్ కనుక్కుందాం అండి. 760 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చూడండి ఏమవుతుందో. 760 2 అనేది 3 times, 2 అనేది 8 times, 380. ఆ విధంగా 2 తీసుకుంటే 2 119 times అండి, 190. 2 అనేది ఇక్కడ 2 9s are 18, 2 5s are 95. ఇంకా 2 పోయే అవకాశం లేదు కనుక ఇక్కడ డెఫినెట్గా 5 తీసుకోవాలి. 5 19s are 95 అండి. 5 19s are 95. ఆ విధంగా తీసుకుంటే 760 అనే నెంబర్ తీసుకుంటే 2 power 3 అండ్ 5 power 1 అండ్ 19 power 1 అండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు కనుక టోటల్ ఫ్యాక్టర్స్ అండి. టోటల్ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. మొత్తం కారణాంకాల సంఖ్య ఎంత అంటే పవర్ 3కి 1 కలపాలి 4 అండ్ పవర్ 1కి 1 కలిపితే 2 అండ్ పవర్ 1కి 1 కలిపితే 2 అండి. 4 2 8, 8 2 16 అండి. టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అన్నాడు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విల్ బి 16 ఫ్యాక్టర్స్ చెప్పాలి. 16 ఫ్యాక్టర్స్ అంటే ఏ అనేది 2 అవ్వాలండి. A2. అన్ని ఆప్షన్స్ కూడా A2 ఉన్నాయి, ఒక D మాత్రం లేదు కనుక ఆప్షన్ D అనేది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అంటున్నాడు. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అండి. రైట్, ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 చేద్దాం. ఇప్పుడు చూడండి టోటల్గా మనకి 760కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా వచ్చిందండి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 అన్నప్పుడు ఇక్కడ 2 power 3, 5 power 1, 19 power 1 అండి. సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే 2 power 0, 2 power 1, 2 power 2 అండ్ 2 power 3 అప్ టు 2 power 3 వరకు రాసుకోవాలి. 5 power 1 కూడా అంతే అండి. 5 power 0, 5 power 1, అదేవిధంగా 19 power 0, 19 power 1. అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఇది నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఫ్యాక్టర్స్ అండి. దీని యొక్క బేసిక్స్ వినగలిగితేనే ఈ యొక్క ప్రశ్న మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఆ బేసిక్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా రాశాను. 8 12 14 15 ఇది 15 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1 + 5 6 అవుతుంది. అక్కడ 19 + 1 20 అండి. అంటే 15 6 are 90, 92 are 180 అండి. 180 అంటే 1800 కనుక ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1800 అవుతుంది. కాబట్టి ఇక్కడ B అనేది 4 అవ్వాలి. మరి ఇప్పుడు A2 అవుతుంది, నెక్స్ట్ B4 అవుతుందండి. A2 B4 అయ్యేటట్టుగా ఏ ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ C1 అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 ఎంత అంటే ఇక్కడ మనం ఆప్షన్ 1గా తీసుకోవాలి. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 760 ఎంత అంటే 120గా ఇక్కడ మనం కన్సిడర్ చేయాలండి. ఆ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 16 వచ్చింది, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ 1800 వచ్చింది, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ 1680 వచ్చింది, సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 120 వచ్చింది. ఇక్కడ చూడండి 1680ని 120ని యాడ్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చి మనకి 1800 అనేది ఆన్సర్గా మనకి ఇక్కడ వస్తుందండి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 11వ ప్రశ్న.
అదేనండి 760 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ సో 16 అనేది తీసుకుంటున్నాం, అంటే ఇక్కడ A2 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 760 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అన్నాడు, సో కారణాంకాల మొత్తం ఎంత అన్నప్పుడు ఇక్కడ మనకి 1800 వస్తుంది, బి అనేది ఇక్కడ 4గా వస్తుంది. సో అదేవిధంగా సి తీసుకుంటే 760 యొక్క సరి కారణాంకాల మొత్తం ఎంత అన్నాడని 1680, సో 1680 అంటే C1 అవుద్ది, అప్పుడు ఆటోమేటిక్గా D3 అవుతుంది. ఆ విధంగా A2 B4 C1 D3 వచ్చేటట్టుగా ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న. కౌంట్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ క్రింద ఇచ్చిన పట్ల దీనికి కూడా షార్ట్ కట్ ట్రిక్ ఉందండి. సో సింపుల్గా మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో మీకు ఒక స్క్వేర్ ఇస్తాడు, ఆ స్క్వేర్ని 4 సమాన భాగాలుగా చేశారండి. సో ఈ విధంగా తీసుకున్నాడు 1, సో ఇక్కడ లైన్, ఈ విధంగా లైన్, ఈ విధంగా లైన్ అండి. సో ఇలా ఉంటే దీంట్లో 21 రెక్టాంగిల్స్ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. 21 రెక్టాంగిల్ అంటే ఒక స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక హార్జెంటల్ లైన్, వర్టికల్ లైన్, హార్జెంటల్ లైన్, వర్టికల్ లైన్ ఇలా ఉంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ 21 అని చెప్తాము. సో ఆ విధంగా కాకుండా సో ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో 4 ఈక్వల్ పార్ట్ చేశాడు, ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 వర్టికల్ లైన్ ఉంది, 1 వర్టికల్. అటువంటి కేసులో ఎన్ని రెక్టాంగిల్స్ అంటే మనం సింపుల్గా షార్ట్ కట్ ట్రిక్ మనకి ఇక్కడ 29 రెక్టాంగిల్స్ అని నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా మీరు నా క్లాస్ వినాల్సిందే, కౌంటింగ్ ఫిగర్స్ క్లాసు. సో నెక్స్ట్ ఆ విధంగా కాకుండా సో ఒక స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, ఈక్వల్ పార్ట్ చేసి 2 హార్జెంటల్ లైన్స్, 2 హార్జెంటల్ లైన్, 2 వర్టికల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ అంటే 37 రెక్టాంగిల్స్గా మనం చెప్పాలి. సో దీన్ని మనం షార్ట్ కట్ ట్రిక్గా ఎలా చెప్పొచ్చు అంటే సో ఫస్ట్ ప్యాటర్న్లో మనకి 21 రెక్టాంగిల్స్ ఉంటాయి, తర్వాత 29, తర్వాత 37 అండి. సో 21కి 8 అనే నెంబర్ యాడ్ చేస్తే 29, 29కి 8 అనే నెంబర్ యాడ్ చేస్తే 37 అండి. కనుక ఈ యొక్క ప్రశ్న మనకి 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి అండ్ 2 వర్టికల్ లైన్స్. ఈ కేసులో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎంత అంటే సింపుల్గా మనం 37 అనేది సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు అండి. మరొక ప్రశ్న చూద్దాం. 12. క్రింది చిత్రాలు ఏది వారాలు, నెలలు మరియు సంవత్సరాలు సూచించకు సరిగా సరిపోతుంది అంటే వెన్ డయాగ్రామ్ బేస్డ్ అండి ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సూట్స్ వెల్ టు రిప్రజెంట్ వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్. సో ఆల్ వీక్స్ ఆర్ కమ్ అండర్, సో ఆల్ ద వీక్స్ ఆర్ కమ్ అండర్ మంత్స్ అండి. సో ఆల్ ద మంత్స్ ఆర్ కమ్ అండర్, ఓకే ఆల్ ద మంత్స్ ఆర్ కమ్ అండర్ ఇయర్. కనుక ఇటువంటి డయాగ్రామ్ సమాధానంగా చెప్పాలి. సో 3 కాన్సెంట్రేట్లు అంటే సో 3 సర్కిల్స్, ఈ విధంగా 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇవ్వచ్చు. ఆల్ వీక్స్ ఆర్ కమ్ అండర్ మంత్స్, ఆల్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో వారాలన్నీ నెలల్లో ఉంటాయి, నెలలన్నీ సంవత్సరంలో భాగాలుగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నది 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. మరి 13వ ప్రశ్న చూద్దాం. ద ఎగ్జాక్ట్ డైస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ దట్ కెన్ బి అబ్టైన్డ్ బై ఫాలోయింగ్ ఫోల్డింగ్ ద షీట్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంట. సో కింద ఇవ్వబడిన ఐచ్ఛికాల్లో ఈ దిగువ ఇవ్వబడిన చిత్రం రేఖను మలుచడం ద్వారా లభించు సరైన పాచిక అంటున్నాడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రశ్నపటం ఈ విధంగా ఉందండి. సో ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా ఇచ్చాడు. సో ప్రశ్నపటం అనేది సో ఇలా ఇచ్చాడు చూడండి. సో ప్రశ్నపటంలో ఏమంటున్నాడంటే ఇక్కడ సెకండ్ వన్ ఇక్కడ సో షేడెడ్ పార్ట్ ఇచ్చాడండి, షేడెడ్ పార్ట్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఒక షేడెడ్ సర్కిల్ ఇచ్చాడు. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఆల్టర్నేట్స్ ఉన్నాయి, ఆపోజిట్స్. అంటే ఇక్కడ వైట్ షేడ్తో ఉన్నది ఆపోజిట్గా వైట్ షేడ్తో ఉంటుంది, ఇక్కడ వైట్ షేడ్తో ఉన్నది ఆపోజిట్గా వైట్ షేడ్తో ఉంటుంది. మరి ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే సో డెఫినెట్గా ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని మనం మాట్లాడుకోవాలి. సో ఈ రెండు సింబల్స్ మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ కాబట్టి సో 2 ఫిగర్స్ ఆపోజిట్ ఈచ్ అదర్ అంటే ఎట్ ఏ టైం మనకి కనిపించే అవకాశం లేదు. కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి కనుక 2 ఫిగర్స్ 2 సింబల్స్ ఆపోజిట్గా ఉంటే కనిపించే అవకాశం లేదండి. సో ఇక్కడ కూడా ఇది కూడా అయ్యే అవకాశం లేదు, సో ఇది కూడా అయ్యే అవకాశం లేదు. అంటే దీన్ని ఫోల్డ్ చేయడం ద్వారా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కానీ, థర్డ్ ఆప్షన్ కానీ, 4th ఆప్షన్ ఏర్పడే అవకాశం లేదు. కనుక ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ 2. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ డయాగ్రామ్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఓపెన్ డై ఇచ్చాడు, దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏ పాచిక వస్తుందో చెప్పమన్నాడండి. సో మనకి ఈ 2 సింబల్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్లో ఉంటాయి కనుక ఆపోజిట్లో ఉండేవి ఒకేసారి విజిబుల్ అవ్వకూడదు. కానీ ఇక్కడ విజిబుల్ అవుతుంది, ఈ డయాగ్రామ్ తప్పండి. ఇక్కడ విజిబుల్ అవుతుంది, ఈ డయాగ్రామ్ తప్పు. ఇక్కడ విజిబుల్ అవుతుంది కాబట్టి ఈ డయాగ్రామ్ తప్పు. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సో మనం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. మరి 14వ ప్రశ్న చూద్దాం. All the faces of a solid cube are painted with yellow color. If this cube is cut along its faces into 216 identical cubes, then the number of such cubes that will have exactly 2 colored faces అంట. అంటే ఖచ్చితంగా 2 మాత్రమే ముఖాలకు మాత్రమే రంగు ఉండాలి, అది కూడా ఎల్లో రంగు ఉండాలండి. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ 2 faces painted
2 faces పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 faces పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు కాబట్టి దీనికి షార్ట్ కట్ ఫార్ములా 12 × n-2 అండి. మరి n ఏది తీసుకోవాలి? సో n⁻3 మనకి 216 ఇచ్చాడు. సో n⁻3 అనేది 6⁻3 అవుద్ది కనుక n వాల్యూ ఇక్కడ మనం 6 తీసుకోవాలి. అంటే ఖచ్చితంగా మీరు క్లాస్ వినాలండి. సో నా యొక్క టాపిక్ ఏదైతే క్యూబ్స్ ఉంటుందో ఆ యొక్క టాపిక్ వినటం ద్వారా ఇలాంటి ప్రశ్నలు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు షార్ట్కట్లో చేయగలుగుతారు. n వాల్యూ 6 అండి, ఇక్కడ రాద్దాం. సో 12 × 6 - 2 అండి. సో 6 - 2 4 అవుద్ది. 12 4 జా ఎంత అంటే 48. అంటే ఖచ్చితంగా 2 ముఖాలకే పసుపు రంగు ఉన్నవి ఎన్ని గణాలు ఉంటాయంటే 48 గణాలు ఉంటాయి అనాలి. సో విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 కలర్డ్ ఫేసెస్ అని, ఎగ్జాక్ట్లీ 2 faces పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు. 48 క్యూబ్స్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చండి. ఆప్షన్ 1. సో 15వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద ఆడ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ చాయిస్. సో పెంగ్విన్, ఆస్ట్రిచ్, కివీ, ఈగల్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్ట్ ఈగల్ అండి. సో రిమైనింగ్ ఆర్ ఫ్లైట్లెస్ బర్డ్స్ అండి. సో ఫ్లైట్లెస్ బర్డ్స్ అని చెప్పాలి. సో ఫ్లైట్లెస్ బర్డ్స్ అండి, ఫ్లైట్లెస్ బర్డ్స్గా మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి సో ఈగల్ అనేది ఎగురుతుందండి, రిమైనింగ్ అనేవి ఫ్లైట్లెస్ బర్డ్స్ కాబట్టి ఇక్కడ భిన్నమైనది ఏది అంటే ఆన్సర్ ఈగల్ చెప్పాలి. అంటే మనం ఒకటి భిన్నమైనది చెప్పాలి పదం అంటే మిగతా మూడింటి మీద ఒక కామన్ రిలేషన్ చెప్పాలి. సో పెంగ్విన్ కానీ, ఆస్ట్రిచ్ కానీ, కివీ కానీ ఫ్లైట్లెస్ బర్డ్స్ అని చెప్పొచ్చు. ఈగల్ అంటే అది ఎగురుతుందండి, ఫ్లైటింగ్ బర్డ్ కాబట్టి ఆన్సర్ ఈగల్గా మనం ఇక్కడ సమాధానం చెప్తున్నాం. మరి 16వ ప్రశ్న చూద్దాం. In an ordinary year, which of the following pair of months are different one based on the same calendar months అండి. సో ఎప్పుడు కూడా మీరు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఒక నాన్ లీప్ ఇయర్లో ఏ మంత్స్ సేమ్ క్యాలెండర్ కలిగి ఉంటాయనేది మనం నేర్చుకోవాలి. సో జనవరి మంత్ అనేది ఎప్పుడు కూడా అక్టోబర్ మంత్కి ఈక్వలెంట్ క్యాలెండర్ మాట్లాడాలి. ఏప్రిల్ మంత్ ఎప్పుడు కూడా సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏప్రిల్ మంత్ అనేది ఎప్పుడు జూలైకి ఈక్వలెంట్ క్యాలెండర్ ఒక నాన్ లీప్ ఇయర్లో. సో అదేవిధంగా సో ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే సో మార్చి మంత్ అనేది సో నవంబర్కి ఈక్వలెంట్ క్యాలెండర్గా మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా సెప్టెంబర్ మంత్ అనేది డిసెంబర్ మంత్కి ఈక్వలెంట్ క్యాలెండర్గా ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకుంటే సేమ్ క్యాలెండర్ మంత్స్ అంటే ఇది గుర్తుంచుకోవాలండి. సో దీనికి కూడా షార్ట్ కట్ ట్రిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టాపిక్ వినడానికి మీరు ప్రయత్నించండి. సో జనవరి, అక్టోబర్ సేమ్ క్యాలెండర్ మంత్స్ అండి. సో అదేవిధంగా ఏప్రిల్, జూలై కూడా సేమ్ క్యాలెండర్ మంత్, సెప్టెంబర్, డిసెంబర్ ఆల్సో సేమ్ క్యాలెండర్. కానీ ఇక్కడ జనవరి, ఏప్రిల్ అనేది డిఫరెంట్ వన్ అండి, అవి ఈక్వలెంట్ ఉండే అవకాశం అయితే లేదు. అంటే జనవరి క్యాలెండర్ మంత్ అనేది సో అన్ఈక్వల్ టు ఏప్రిల్ మంత్ క్యాలెండర్ అండి. సో ఇది ఏంటంటే సేమ్ క్యాలెండర్ మంత్స్ అనే ఈ యొక్క టాపిక్ మీద దానికి సంబంధించి సేమ్ క్యాలెండర్ మంత్స్ మీద ప్రశ్న అనేది ఈ విధంగా ఇవ్వబడింది. నౌ సో 16వ ప్రశ్న చూద్దాం. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఆఫ్ లీప్ ఇయర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ ఈజ్ డిఫరెంట్ వన్ అంట. సో ఒక లీప్ ఇయర్లో డిసెంబర్లో 31 డేస్, జూలైలో 31 డేస్, ఫిబ్రవరిలో 29 డేస్, అదేవిధంగా జూన్లో 30 డేస్ అండి. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లీప్ సంవత్సరంలో ఒక నెలలోని రోజుల సంఖ్య ఆధారంగా క్రింది వాటిలో ఏ నెల భిన్నమైనది అని చెప్పమన్నాడండి. సో భిన్నమైనది అంటే సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 31, 31, 29 అంటున్నాడు. సో 31 అనేది ఇక్కడ మనం సింపుల్గా ప్రైమ్ నెంబర్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 31 కూడా ఒక ప్రైమ్ నెంబర్ డేస్ ఉన్నాయండి. ఇక్కడ 29 డేస్ కూడా ఒక ప్రైమ్ నెంబర్. కానీ ఇక్కడ 30 డేస్ అనేది ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ కాంపోజిట్ నెంబర్గా, అంటే అంతేనా, కాంపోజిట్ నెంబర్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందులో డిసెంబర్లో ప్రధాన సంఖ్య రోజులు ఉన్నాయి, జూలైలో ప్రధాన సంఖ్య రోజులు, ఫిబ్రవరిలో కూడా ప్రధాన సంఖ్య రోజులు, కానీ జూన్లో 30 రోజులు అంటే అది ఒక సంయుక్త సంఖ్య అండి. కాబట్టి ఇక్కడ సో ఒక లీప్ సంవత్సరంలో ఒక నెలలోని రోజుల సంఖ్య ఆధారంగా చెప్పమాడు. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారంగా అంటే ప్రైమ్ నెంబర్ డేస్, ప్రైమ్ నెంబర్ డేస్, ప్రైమ్ నెంబర్ డేస్ అండి. సో ఆన్సర్ విల్ బి సో జూన్. సో 30 అనేది సో ఆప్షన్ 4 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వచ్చని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 18వ ప్రశ్న అండి. దత్తా ఇచ్చికాల్లో సరిపోలిన దాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ 462 అండి, ఇక్కడ 462 అనమాట. రైట్, ఇక్కడ చూడండి 427, అదేవిధంగా 462, సో 671 అండ్ 396 అండి. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఎడిషన్ చేస్తే మనకి మిడిల్ డిజిట్ 9 వస్తుంది. ఇక్కడ కూడా అంతే అండి. సో 6 + 1 = ఎంత అంటే 7 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో 4 + 2 = ఎంత అంటే 6 అండి. ఇది 462గా తీసుకోండి. దెన్ ఆన్సర్ 427 అండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ సమ్మేషన్ మిడిల్ డిజిట్, ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ సమ్మేషన్ 7, 3 + 6 9, 6 + 1 7, 4 బట్ ఇక్కడ ఇది లేదండి. కాబట్టి భిన్నమైనది ఆన్సర్ 427 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ మోడ్. క్రింది సంఖ్యా శ్రేణిలో సరిపోలని సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో సరిపోలని సంఖ్య అడుగుతున్నాడు. సో ఇక్కడ 10, 25, 45, 54, 60, 75, 80 అండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ల ప్రకారం అయితే ఇక్కడ 5 అనేది 10 అనేది 5 మల్టిపుల్,
25 also 5 multiple, 45 also 5 multiple, 60 also 5 multiple, 75 also 5 multiple, 80 also 5 multiple. బట్ ఇక్కడ 54 అనేది 5 multiple అయ్యే అవకాశం అయితే లేదండి, 5 multiple. కాబట్టి ఆన్సర్ మనం భిన్నమైనది 54 సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. ఓకే, రైట్ అండి. నౌ నెక్స్ట్ క్వశ్చన్. When two different positions of dice are given, based on the given dice, which number occur in the place of k అంట. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఫిగర్ 1 ఫిగర్ 2 ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ రెండు కంపారిజన్లో తీసుకోగలిగితే ఇక్కడ కామన్గా ఉన్నది ఉమ్మడి సంఖ్య ఎంత అంటే 5 అండి. సో ఉమ్మడి సంఖ్యతో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్లో తీసుకోవాలి, ఉమ్మడి సంఖ్యతో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్లో తీసుకున్నాం. అప్పుడు మనకి 5 తర్వాత క్లాక్ వైజ్లో 1 వస్తుంది, 1 తర్వాత 3 వస్తుంది. ఇక్కడ 5 తర్వాత ఇక్కడ 6 వస్తుంది, దాని తర్వాత 4 అండి. కనుక ఇక్కడ 1 ఆపోజిట్ నెంబర్ 6 అవుద్ది, 3 ఆపోజిట్ నెంబర్ 4 అండి. అంటే ఇక్కడ మనకి when more than 2 dice are given or when 2 dice are given comparing with అంటే కామన్ నెంబర్ ఉమ్మడి సంఖ్య అండి. సో ఇక్కడ మనం కామన్ నెంబర్ అంటున్నాం, ఉమ్మడి సంఖ్య. ఇక్కడ ఈ రెండిట్లో మొదటి రెండిట్లో ఉమ్మడి సంఖ్య ఎంత అంటే 5 అండి. సో దాని తర్వాత ఏం చేశాను, నేను క్లాక్ వైజ్లో తీసుకున్నా. ఉమ్మడి సంఖ్యతో మొదలుపెట్టి కామన్ నెంబర్తో మొదలు క్లాక్ వైజ్లో తీసుకుంటే 6 ఆపోజిట్ నెంబర్ నాకు ఇక్కడ 1 వస్తుంది, 3 ఆపోజిట్ నెంబర్ నాకు ఇక్కడ 4 వస్తుంది. కనుక డెఫినెట్గా 5 ఆపోజిట్ నెంబర్ ఎంత అవ్వాలి అంటే డెఫినెట్గా 2 అవ్వాలండి. కనుక ఈ యొక్క ఫిగర్లో కే ఎంత అవుతుందో చెప్పమంటున్నాడు. రైట్, ఇప్పుడు చూడండి 3 ఆపోజిట్ నెంబర్ 4 అంటే ఇప్పుడు ఈ ఫిగర్లో ఈ యొక్క ఫిగర్ తీసుకుంటే ఈ యొక్క ఫిగర్లో మనకి బాటంలో 4 వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కనుక. ఇక్కడ ఫ్రంట్ 2 ఉంది, బ్యాక్ సైడ్ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో 1 కానీ 6 కానీ వచ్చే అవకాశం ఉందండి, ఎందుకంటే సో 2 ఆపోజిట్ అంటే ఇక్కడ 2 ఆపోజిట్ ఇక్కడ 5 వస్తుంది, 3 ఆపోజిట్ 4. కనుక ఇక్కడ 1 or 6, ఇక్కడ 1 or 6 అండి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 6 ఉంటుంది. కనుక 1 or 6 అనేది కే యొక్క ప్లేస్ అండి. ఇక్కడ 6 లేదు కనుక కే యొక్క వాల్యూ మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కే స్థానంలో ఎంత వస్తుందంటే 1 వస్తుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం, 21. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, సో ఇఫ్ సెర్చ్ ఈజ్ ఈక్వల్ 108 అండ్ వేకెంట్ 101 దెన్ అప్టైన్ అంటున్నాడండి. సో సెర్చ్ 108 అంటే వేకెంట్ 101 దెన్ అప్టైన్. సో మీరు ఆల్రెడీ పరీక్ష రాసి ఉంటారు, మీరు ప్రయత్నించి ఉంటారండి. ఈ యొక్క ప్రశ్న నేను ఏ విధంగా ఇచ్చానంటే ఇచ్చిన లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ తీసుకొని వాటి యొక్క సమ్మేషన్ అండి. అంటే ఇక్కడ మనం సెర్చ్ తీసుకున్నాం అనుకోండి, SEARCH అండి సెర్చ్. సో దీనికి ఆపోజిట్ లెటర్ ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి హెచ్ వస్తుందండి. సో అదేవిధంగా ఈ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ వి వస్తుంది. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జెడ్ వస్తుంది. ఆర్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఐ అవుతుంది. సి యొక్క ఆపోజిట్ లెటర్ ఎక్స్ అవుతుంది. హెచ్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఎస్ అవుతుంది. కనుక వీటి యొక్క సమ్మేషన్ అండి. హెచ్ అంటే 8, V22, Z26, I9, X24, S19 అండి. సో ఒకసారి చూడండి, 8 + 22 30, 30 + 26 56, 65, 85, 89, 89, 98, 98 + 1 అండి. అంటే టోటల్ ఎంత వస్తుంది అంటే సో 108 అవుతుంది. అంటే ఇక్కడ సెర్చ్ అనేది మనకి ఇక్కడ 108కి ఈక్వల్ అవుతుందని చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ సెర్చ్ అనేది కరెక్ట్గా అవుతుందండి. అదేవిధంగా వేకెంట్ అనేది కూడా 101 అవుతుంది, అయితే అప్టైన్ అంటున్నాడండి. సో అదే ప్యాటర్న్లో నేను ఇక్కడ చేస్తాను. సో మీరు ఆల్రెడీ ఈ యొక్క ప్రశ్నాపత్రం రాసి ఉన్నారు కనుక మీకు ఆపోజిట్ లెటర్స్ తీసుకోవటం అనేది ఒక ఐడియా ఉండాలండి. సో ఓకి ఆపోజిట్ ఎల్ అవుతుంది, బి యొక్క ఆపోజిట్ లెటర్ వై అవుతుంది. సో టీ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జీ అవుతుంది. ఏ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ జెడ్ అవుతుంది. నా ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఆర్ అవుతుంది. నా ఎన్ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి ఇక్కడ ఎం అవుతుంది. వాటి యొక్క సమ్మేషన్ అండి. సో ఎల్ అంటే 12, 12 + వై అంటే 25, జీ అంటే 7, జెడ్ అంటే 26, ఆర్ ఈజ్ 18, నా ఎం ఈజ్ 13 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ 12 + 25 37, 37 + 7 44, 44 + 6 50, 70, 80, 90, 90 + 8 98 + 3 101. అంటే ఇక్కడ ఆప్టెన్ అనే దాన్ని 101 సమాధానంగా ఇక్కడ ఇవ్వచ్చు అండి. కనుక ఆన్సర్ ఏమవుతుందంటే 101 అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఇక్కడ 22nd క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఇఫ్ భారత్ ఈజ్ కోడెడ్ యాజ్ GZ IZ SY and the word Indian is coded as MZ RW MR, then how will you code the word police in that language అంట. సో ఒకసారి చూడండి, భారత్ అన్నాడు BHARAT అండి, భారత్. సో భారత్కి కోడ్ ఏం చెప్పాడంటే GZ IZ అండ్ SY అంటున్నాడండి. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ భారత్కి కోడ్ GZ IZ SY అవుతుంది అంటున్నాడు. అండ్ ద వర్డ్ ఇండియన్ అయితే ఇక్కడ ఒక్కసారి మీరు క్లియర్గా తీసుకుంటే ఇక్కడ భారత్ అంటే బి అండి. సో అది 7 అవుతుందని చెప్తూ ఉన్నాడు. సో 7 అవుతుంది అంటే సో డెఫినెట్గా ఎడిషన్ వచ్చే అవకాశం అయితే లేదు ఇక్కడ. సో కాబట్టి ఐ హోప్ సో ఇది కూడా మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే సో భారత్ని రివర్స్ రాద్దామండి. TA
RAHBగా రాసుకుందాం. అలా రాసుకున్నప్పుడు ఇక్కడ మనకి T యొక్క ఆపోజిట్ లెటర్ G అవుతుంది, అదేవిధంగా A యొక్క ఆపోజిట్ లెటర్ Z అవుతుంది, R యొక్క ఆపోజిట్ లెటర్ I అవుతుంది, A యొక్క ఆపోజిట్ లెటర్ Z అవుతుంది, H యొక్క ఆపోజిట్ లెటర్ S అవుతుంది, B యొక్క ఆపోజిట్ లెటర్ Y అవుతుంది. అంటే ఇక్కడ వాడు భారత్ని రివర్స్ ఆర్డర్లో రాసి ఆ లెటర్స్కి ఆపోజిట్ లెటర్స్ తీసుకున్నాడండి. ఆపోజిట్ లెటర్స్, సో ఆపోజిట్ లెటర్స్ అనేది కోడింగ్గా మనకి ఇక్కడ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే సో మనం సో ఇండియన్కి కూడా సేమ్ వస్తుంది. దెన్ పోలీస్ అండి. సో పోలీస్ POLICE పోలీస్. దీన్ని రివర్స్ ఆర్డర్ రాద్దాం. అప్పుడు ఏమవుద్ది? సో ECILOP అండి. అప్పుడు ఈకి ఆపోజిట్ లెటర్ ఏమవుద్దంటే V అవుద్ది. సో సికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుందంటే సికి ఆపోజిట్ లెటర్ X అవుతుంది, ఐకి ఆపోజిట్ లెటర్ R అవుతుంది, ఎల్కి ఆపోజిట్ లెటర్ O అవుతుంది, ఓకి ఆపోజిట్ లెటర్ L, పీకి ఆపోజిట్ లెటర్ K అండి. కాబట్టి ఇక్కడ VXROLK అండి. VXROLK అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ వన్ 23rd చూద్దాం. వుడ్ గొడ్డలి, ఓకేనా? సో కత్తెర. సో అంటే మనం చెక్కని కొట్టడానికి గొడ్డలు వాడతామంటే అది కత్తెర అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ కత్తెర ఇవ్వాలి. సో కత్తెర. సో కాబట్టి కత్తెరని మనం ఇక్కడ సో ప్లాస్టిక్, క్లాత్, పెన్సిల్, ఐరన్. సో క్లాత్, ఓకే, బట్ట అండి. అంటే ఇక్కడ మనం సో చెక్కని మనం గొడ్డలతో కట్ చేస్తాం కనుక ఇక్కడ సో క్లాత్ని మనం కత్తెరతో, సిజర్ అంటే మనం డెఫినెట్గా ఇక్కడ క్లాత్ అనే దాన్ని మనం సమానంగా ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పుకోవచ్చు అండి, క్లాత్. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్. The probability of drawing 5 cards of different suits at random from a pack of cards అంట. సో ఇక్కడ మనకి ఉన్నదే టోటల్గా 4 సూట్స్ ఉంటాయండి. సో 4 సూట్స్ ఉండే అవకాశం ఉంది. కానీ వాడు ఏమంటున్నాడు? ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 5 కార్డ్స్ అంట ఆఫ్ డిఫరెంట్ సూట్స్ అన్నాడు. మనకు ఉన్నదే 4 సూట్స్ కాబట్టి 5 కార్డ్స్ని డ్రా చేసే అవకాశం లేదు కనుక సో దిస్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండి. సో ఎప్పుడైతే మనకి ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ ఇస్తున్నాడో అప్పుడు P ఆఫ్ E విల్ బి, ఈవెంట్ ఆఫ్ P విల్ బి 0 అనేది సమాధానం ఇవ్వాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవాలి. ఒక పేక ముక్కల కట్ట నుంచి 5 ముక్కలు తీసినట్టయితే అవి విభిన్న సెట్లకు సంబంధించినవి. అంటే మనకు ఉన్నదే 4 సెట్లు అండి. సో 4, 13, 52 కార్డులు కనుక ఇక్కడ ఉండేదే 13 కార్డ్స్ అండి. ఓకేనా? సో కాబట్టి ఒక్కొక్క సూట్లో మనకి ఈచ్ సూట్లో మనకి 13 కార్డ్స్ ఉంటాయి. కానీ వాడు 5 కార్డ్స్ తీయమంటున్నాడు. ఆ 5 కార్డ్స్ కూడా మనకి ఏమవ్వాలి అంటే సో డిఫరెంట్ సూట్స్ నుంచి రావాలంటున్నాడు. మనకు ఉండేదే 4 సూట్స్ అండి. సో డిఫరెంట్ సూట్స్ అంటే 5 కార్డ్స్ని తీసే అవకాశం లేదు కనుక సో అసంభవ ఘటన అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి ఒక అసంభవ ఘటన ఇస్తున్నాడో అప్పుడు మనం ప్రాబిలిటీ ఏమవుతుందంటే సో P ఆఫ్ E విల్ బి 0గా మనం ఇక్కడ సమాధానం తీసుకోవచ్చు. రైట్, 25వ ప్రశ్న చూద్దాం. If the LCM and SF of two rational numbers are equal, then the numbers must be. సో డెఫినెట్గా 2 అకర్ణీయ సంఖ్యల కాసాగు మరియు గసాబాలు సమానమైతే ఆ సంఖ్యలు ఏమవుతాయి? డెఫినెట్గా ఈక్వల్ అవ్వాల్సిందేనండి, ఈక్వల్ అవ్వాలి. సో లెటర్స్ అజ్యూమ్ నేను ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సో LCM ఆఫ్ A, B, సో అదేవిధంగా HF ఆఫ్ A, B అండి. సో వాడు అడుగుతుంది ఇఫ్ ద LCM అండ్ LCM ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ అంట. అంటే ఈక్వల్ అంటే LCM వాల్యూ మనకి ఇక్కడ K అవుతుంది అన్నాడు, HF వాల్యూ ఆ 2 నెంబర్స్కి K అవుతుందంటే అప్పుడు ఆ 2 నెంబర్స్ ఏమవ్వాలి అంటే డెఫినెట్గా ఈక్వల్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే పాసిబుల్. కనుక ఇక్కడ A వాల్యూ, B వాల్యూ అండ్ K వాల్యూ ఈక్వల్ అవ్వాలండి. అంటే 2 నెంబర్స్ డెఫినెట్గా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అండి. ఎందుకంటే LCM వాల్యూ K అవుద్ది, HF వాల్యూ K అవుద్ది, అంటే K కూడా 2 నెంబర్స్ అంటే A వాల్యూ, B వాల్యూ K అండి. కనుక the LCM and HF of 2 rational numbers are equal, then the numbers must be అన్నప్పుడు సో సింపుల్గా మనం ఆన్సర్ ఈక్వల్ నెంబర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 2 అకర్ణీయ సంఖ్యల కాసాగు గసాబలు సమానమైతే ఆ సంఖ్యలు ఏమవుతాయో చెప్పమంటున్నారండి. డెఫినెట్గా అవి ఈక్వల్ అవ్వాలి. సో LCM ఆఫ్ A, B విల్ బి ఈక్వల్ టు K అనుకుందాం. HF ఆఫ్ అంటే గసాబా కూడా K అనుకుందాం అండి. అప్పుడు ఆ నెంబర్స్ ఈ రెండింటికి LCM SF ఈక్వల్ అయిందంటే డెఫినెట్గా ఆ 2 నెంబర్లు ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలి. ఏ వాల్యూ Bకి ఈక్వల్ అవ్వాలంటే ఆ వాల్యూ మొత్తం ఏమవ్వాలంటే Kకి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలంటే ఆ 2 సంఖ్యలు సమాన సంఖ్యలుగా మనం ఇక్కడ సమాధానం ఎంచుకోవచ్చండి. సో ఈ విధంగా నేను ఇక్కడ సో మనకి ఏదైతే ఎగ్జామినేషన్ జరిగిందో ఆ యొక్క ఎగ్జామినేషన్లో నేను ఇక్కడ 25 ప్రశ్నలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్గా మనకి సో January 19th సో మనం మార్నింగ్ 9 AM ఈ యొక్క ఎగ్జామినేషన్ రాసుకున్నామండి. సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో. అయితే ఈ యొక్క ఎగ్జామ్లో సో SI కానిస్టేబుల్ ఫ్రీ మాక్ ఎగ్జామ్ 401లో నేను ఇక్కడ 1వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ వీడియోలో అంటే రిమైనింగ్ సొల్యూషన్స్ కావాలి అనుకుంటే అంటే 26వ ప్రశ్న నుంచి మీరు 85వ ప్రశ్న వరకు మీకు సొల్యూషన్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సో ఈ యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సో ఏదైతే ఉంటుందో దాని యొక్క యాప్ ఉండి
సో యాప్ ఉంటుంది. ఆ యాప్ని చైతన్య ఇన్స్టా పోలీస్ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మీకు ఈ యొక్క రిమైనింగ్ క్వశ్చన్లు 26 నుంచి 85 వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది రెడీగా ఉంటుంది. సో దాన్ని మీరు వాచ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ యూట్యూబ్ ద్వారా నేను ఈ మొదట 25 ప్రశ్నలకి నేను ఇక్కడ సో ప్రశ్నలకి సమాధానాలు సొల్యూషన్స్ వీడియో ఇచ్చాను. రిమైనింగ్ 26 to 85 అంటే మీరు 1వ ప్రశ్న నుంచి 85వ ప్రశ్న వరకు మీకు మ్యాథ్స్ ఇచ్చాము. ఇందులో ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్కి మీరు కావాలి అనుకుంటే సో మీరు చైతన్య ఇన్స్టా పోలీస్ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలో సో డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో రిమైనింగ్ ప్రశ్నలకి మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు అందుబాటులో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తున్నారో ఆ యొక్క విద్యార్థులు మీకు ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి మీకు FBO ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 25వ తారీఖు నుంచి మీకు SIRPCకి సంబంధించినటువంటి ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క బ్యాచ్కి అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని క్లాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. అయినా కానీ మీరు కొంతమంది ఏదైనా డెమో వినాలి అనుకుంటే సో మీకు ఇక్కడ ఫ్రీ డెమో క్లాసు కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రీ డెమో క్లాస్ ఆఫ్లైన్ అండి. సో ఆఫ్లైన్లో మీకు దిల్సుఖ్ నగర్లో మా యొక్క అడ్మిన్ ఆఫీస్ ఉంటుంది. మీకు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి. సో ఫ్రీ డెమో క్లాసు ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఒక 5 days అనేది ఫ్రీ డెమో క్లాస్ మీకు అందిస్తున్నాము. సో దాని యొక్క టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 9 AM నుంచి 11 AM వరకు మ్యాథ్స్ క్లాస్ ఉంటుందండి. అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది. సో నేనే హ్యాండిల్ చేస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చి 11 AM నుంచి 1 PM వరకు GS క్లాస్ ఉంటుంది. ఒక 5 days అనేది జనవరి 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 5 days ఫ్రీ డెమో క్లాస్ అందజేస్తున్నాం. సో ఇంకా మీరు అడ్మిషన్ తీసుకుని వారైనా ఎవరైనా కానీ ఈ ఫ్రీ డెమో క్లాస్ ఫ్రీగా అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నాం కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశం చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి మా క్లాస్ రూమ్స్. అక్కడికి వచ్చి మీరు సో జనవరి 20 నుంచి జనవరి 24 వరకు 5 days మార్నింగ్ 9 o'clock నుంచి 1 PM వరకు ఒక అర్థమెటిక్ క్లాస్, ఒక GS క్లాస్, 5 days ఫ్రీ డెమో క్లాస్ వినొచ్చు. సో అడ్మిషన్ తీసుకున్న ఆఫర్లో ఉంటే ఏమైనా సో వెంటనే మీరు ఫీ కట్టుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదా మీరు డెమో క్లాస్ విన్న తర్వాత డిసైడ్ అవుతామంటే మీరు 5 days డైలీ 4 hours ఈ 20 hours ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కనుక ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ యొక్క విద్యార్థులు ఖచ్చితంగా ఫ్రీ డెమో క్లాస్ అందరూ అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. జనవరి 20 నుంచి మండే నుంచి జనవరి 24వ తారీఖు వరకు మీకు సో 9 to 11 మీకు అర్థమెటిక్ క్లాస్ ఉంటుంది. 11 to 1 వచ్చి GS క్లాస్ ఉంటుందండి. సో అటెండ్ చేయడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.